నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక మంత్రి కామెంట్లు నీచబుద్ధికి నిదర్శనం. కాంగ్రెస్ కు రైతులంటే గిట్టదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురేస్తామన్న కేటీఆర్. గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్న ఎంపీ రంజిత్ రెడ్డి. నూతన సంవత్సర వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు. అనుమతి లేని ఈవెంట్లపై చర్యలు తప్పవన్న పోలీసులు. కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ. పోలీసులకు ఫిర్యాదు. ఆధారాలు సేకరించిన క్లూస్ టీం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. హాజరైన ప్రజాప్రతినిధులు. అన్నదాతలపై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. శివానంద్ వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు కరువు రావాలని కర్ణాటక రైతులు కోరుకుంటున్నారనడం బాధాకరమన్నారు. ఎంతటి దుర్భర పరిస్థితుల్లోనైనా రైతులు కరువు రావాలని కోరుకోరని కేటీఆర్ స్పష్టం చేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు రంజిత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంటు రివ్యూలో రంజిత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే నేతలు పాల్గొన్నారు. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేసాం. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తున్నాం. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. మాకు 1,09,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన 3,60,000 మెజార్టీ వచ్చింది. సో ఈ మెజార్టీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా. ఆ లక్ష మెజార్టీ పెడతామో ఎక్కువ పెట్టుకుంటామో టార్గెట్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం.
మంచిర్యాల జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు గనులతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్మికులతో సమావేశమైంది. సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. కార్మికుల సమస్యలు తెలిసిన టీబీజీకేఎస్ను గుర్తింపు సంఘంగా ఎన్నుకుంటే వారి న్యాయపరమైన హక్కులను సాధించుకోవచ్చునని టీబీజీకేఎస్ నాయకులు తెలిపారు. ఈ నెల 27వ తారీఖున సింగరేణి కంపెనీలో యూనియన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరపున సింగరేణి కార్మికులను సోదరిమణులను అందరికీ నమస్కారం చేస్తూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వచ్చిన తర్వాత ఎన్ని డిమాండ్లు సాధించడం మీ అందరికీ తెలుసు. డ్రెస్ కోడు, పిఎంఈ జాతీయ సంఘాలు ఒకటిన పిఎంఈ మాస్టరు, తర్వాత స్పోర్ట్స్ మాస్టర్ను ఓడి మాస్టర్గా మార్చడము, అంతేకాకుండా ఉద్యోగి యొక్క బిడ్డకు 2వ ఫ్రీ డెలివరీ, అట్లాగే ఇంటి రుణానికి వడ్డీ రీఎంబర్స్మెంటు, అట్లాగే విద్యార్థులకు ఐఐటి ఐఎంఎం ఫీజు రీఎంబర్స్మెంటు, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యము, తర్వాత మహిళలకు ఉద్యోగం కల్పించడము, వికలాంగుల ఉద్యోగం కల్పించడము, తర్వాత జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం పేరు మీద సుమారు 12,000 పైన ఉద్యోగస్తులు కల్పించడం జరిగింది. టోటల్గా 19,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కావున దయచేసి ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటేయాలని, ఇళ్ళవేళలా మనకు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క ఆశీస్సులు, తర్వాత కేసీఆర్ యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని, తర్వాత సీనియర్ కార్మికులకు ఉద్యమంలో పాల్గొన్నందుకు తెలంగాణ ఇంక్రిమెంటు, తర్వాత సమ్మెకాలం జీతం కూడా కట్టి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈసారి గెలిపిస్తే పెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసే ఆలోచన కూడా ఉంది. కాబట్టి మీరు మాకు ఈసారి కూడా సపోర్ట్ చేసి గెలిపిస్తే ఖచ్చితంగా మేము ఎప్పుడు ఎల్లవేళ మీకు కృతజ్ఞత అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు పనిచేస్తామని మీ అందరినీ పేరు కోరుకుంటూ నమస్కారం చేస్తాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో టీబీజీకేఎస్ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సింగరేణి కార్మికుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు టీబీజీకేఎస్ నేతలు. సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన అనేక హక్కులతో పాటు వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించిన ఘనత టీబీజీకేఎస్కు దక్కుతుందని తెలిపారు. ఈ నెల 27న సింగరేణిలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి టీబీజీకేఎస్ను గెలిపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. 463 మంది ఒక కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ బొగ్గు గారి గౌరవంతో ఆత్మసాక్షితోటి ఈరోజు ధైర్యంగా గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం వర్ధిల్లాలి. బాణం గుర్తుకే మన ఓటు. తప్ప దాన్ని సాధించడం లేదు. ఇలా పక్కన మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ సందర్భంలో ఇలా రామగుండం ప్రాంతానికి ఆశిస్తున్న క్రమంలో ఇలా ఆ కళను నిజం చేస్తూ అందరం చప్పట్లతో మరి వారికి అభినందనలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఇలా మంత్రి గారు కూడా మొన్ననే ఇలా చాలా సమస్యలు రిప్రజెంట్ చేసి చాలా పరిష్కారం తీసుకున్నాం. సిద్దిపేట జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇదే చర్చిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్టు తెలిపారు. యేసుక్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. నగరంలో క్రిస్టియన్ భవన్ నిర్మించుకున్నామని, త్వరలోనే కన్వెన్షన్ హాల్ కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు హరీష్ రావు. సన్మానం చేస్తున్నారు.
హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంకా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత 23 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశాన ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ మన యేసు ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మరింత సంతోషాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని, ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ, మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మనకు యేసు ప్రభు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు. ఆయన పేదల పక్షపాతిగా, పేదలను ఆదుకోవాలని, అందరినీ సమానంగా చూడాలని, మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనలను వారు చెప్పడం జరిగింది. మనం మరి వాటినన్నింటినీ కూడా పాటిస్తూ అందరిని కూడా ఆపదలో ఉన్న వారికి, తోటి వారికి చేయూతనందిస్తూ ముందుకు సాగుతాం. మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం. దానికి కూడా నా వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తాను. ఆ ప్రభువు, ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రజల కష్ట సుఖాల్లో, ఈ ప్రజల బాగోగులు పంచుకోవడంలో శక్తి వంచన లేకుండా నా సహకారం ఎల్లవెల్లా మీ అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. అన్నదాతలపై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. శివానంద్ వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు కరువు రావాలని కర్ణాటక రైతులు కోరుకుంటున్నారనడం బాధాకరమన్నారు. ఎంతటి దుర్భర పరిస్థితుల్లోనైనా రైతులు కరువు రావాలని కోరుకోరని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నదాతలపై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. శివానంద్ వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్స్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు చెప్పండి. శోభన్, అన్నదాతల మీద రైతుల కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ మంత్రి చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరు మండిపడుతున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా అన్నదాతలు ప్రతి ఏడాది కూడా వాళ్ళు కోరుకుంటారు మంచి వర్షాలు కురవాలి, మంచి పంటలు పండాలి, దేశం కడుపు నింపాలి, దేశ ప్రజల కడుపు నింపాలి, తమ కుటుంబాలను కూడా చూసుకోవాలని వారంతా కూడా ఆకాంక్షిస్తూ ఉంటారు. కానీ అందుకు విరుద్ధంగా మంత్రి వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. రైతులు కరువు రావాలని కోరుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. కరువు రావడం వల్ల ప్రభుత్వం రుణమాఫీ చేయాలనే డిమాండ్ మనం చేయవచ్చని రైతులు కోరుకుంటున్నారన్నట్టుగా మంత్రి మాట్లాడారు. ఇది అత్యంత దారుణమైన విషయంగా మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ వ్యాఖ్యలు సరికాదని ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏ రైతులు కూడా కరువు రావాలి, డ్రాట్ రావాలని కోరుకోరు. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా మంచి వర్షాలు పడాలని కోరుకుంటారు. ప్రభుత్వం నుంచి చేయూత ఉండాలి, పండిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుకుంటారు తప్ప ఇలా కరువు రావాలని రైతులు కోరుకోరనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలను కూడా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అసలు వాస్తవానికి మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు మరింత
బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రైతాంగానికి సంబంధించిన మనోభావాల్ని మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యల్ని ఖండించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. శోభన్. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.